హైదరాబాద్ జంట జలాశయాలు మళ్లీ భయపెడుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో రాత్రి భారీ వర్షం పడడంతో హిమాయత్ సాగర్ డ్యాం కు మళ్లీ వరదొస్తోంది. దీంతో హిమాయత్ సాగర్ డ్యాం నుంచి అవుట్ఫ్లో పెంచారు జలమండలి అధికారులు. ఉదయం వరకు 900 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉండగా 11 గంటలకు 6000 క్యూసెక్కులకు పెంచారు. మరో 2 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో హిమాయత్ సాగర్ డ్యాం కు ఎగువ నుంచి వరద పెరిగే అవకాశం ఉంది. దీంతో హిమాయత్ సాగర్ నుంచి అవుట్ఫ్లో మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఇకటు ఉస్మాన్ సాగర్ డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. వరద కంటిన్యూ అయితే సాయంత్రానికి ఉస్మాన్ సాగర్ డ్యాం గేట్లు కూడా ఎత్తనున్నారు అధికారులు. హైదరాబాద్ జంట జలాశయాలు మళ్లీ భయపెడుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో రాత్రి భారీ వర్షం కురవడంతో హిమాయత్ సాగర్ డ్యాం కి మళ్లీ వరదొస్తోంది. దీంతో హిమాయత్ సాగర్ డ్యాం నుంచి అవుట్ఫ్లో పెంచారు జలమండలి అధికారులు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ రేహనా. హైదరాబాద్ కు సంబంధించి జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు నిండుకుండలా మారాయి. ఇప్పటికే గత వారం 10 రోజులుగా రోజు కురుస్తున్న వర్షాలకు మొత్తం జలాశయాలంతా కూడా ఫుల్ లెవెల్ కి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. అయితే వరద ప్రవాహం పెరుగుతుండటంతో కిందికి లోతట్టు ప్రాంతాలకు గేట్లు ఎత్తి కిందికి హిమాయత్ సాగర్ నుంచి కింది ప్రాంతానికి నీటిని విడుదల చేస్తా ఉన్నారు. సో ఇటీవల గత వారం రోజులుగా తరచూ అంటే వరద ప్రవాహం పెరిగినట్టు వర్షానికి వరద ప్రవాహం పెరగడంతో నీటికి లోతట్టు కింది ప్రాంతాలకు వదిలేస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం కాస్త కుదుట పడ్డది అనుకున్నటువంటి పరిస్థితులు ఒక్కసారిగా మళ్లీ మారిపోయాయి. గత రాత్రి నిన్న వికారాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున భారీ వర్షం కురిసింది. దాదాపుగా వికారాబాద్ జిల్లాలో 10 సెంటీమీటర్ల పైగా వర్షం కురిసింది. దీంతో ఆ ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదంతా కూడా ఈ జంట జలాశయాలకు చేరుకుంటున్నాయి. సో దీంతో కింది ప్రాంతానికి లోతట్టు కింది ప్రాంతాలకు జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. సో దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి అయినా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికార యంత్రాంగము ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సో రాబోయే 3 రోజుల పాటు కూడా మరింత భారీ వర్ష సూచన ఉంది. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రాగల 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో నెక్స్ట్ ఉన్న నేపథ్యంలో మరింత అలర్ట్ గా ఉండాల్సిందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ ప్రభుత్వ యంత్రాంగం అధికారులకు సూచించింది. దీంతో లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన అందరినీ కూడా కాలనీలు కావచ్చు, బస్తీలను కావచ్చు ఇప్పటికే గత వారం రోజుల్లో హెచ్చరికలు వరుసగా జారీ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మరింత అప్రమత్తమని చెప్పవచ్చు. దీంతో పాటుగా మూసీకి సంబంధించి మూసీ పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం పెరుగుతుంది. సో మూసీ గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంది. సో లోతట్టు ప్రాంతాలకు సంబంధించి మూసీ దగ్గర ఇప్పటికే పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తుంది. కొన్ని చోట్ల ప్రయాణానికి కూడా అడ్డంకులు వస్తా ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఈ యొక్క మూసీ గేట్లకి వరద ప్రవాహం పెడితే మూసీ గేట్లు కూడా తెరిచే అవకాశం ఉంటుంది. సో ఇటు హిమాయత్ సాగర్ జంట జలాశయాల వల్ల మూసీ పరివాహక ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. సో మరొకసారి ఒకవైపు వరద ప్రవాహం, దానికి తోడు భారీ వర్ష సూచన, ఈ రెండు కూడా లోతట్టు ప్రాంతాలు కొంత ప్రజలు ఇబ్బందికర పరిస్థితుల్లో అంటే ఆందోళన చేస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవేళ వరద ప్రవాహం పెరిగితే మాత్రం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో నీళ్లు అంతా కూడా ఆ కాలనీలోకి బస్సులోకి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు కనుక ఇప్పటికే వర్ష నేపథ్యంలో ఇంకా ఫ్లో పెరుగుతా ఉంది, పైనుంచి వరదగా వస్తా ఉంది. కాబట్టి దానికి తోడు ఇప్పటికే సంగారెడ్డి, మెదక్ జిల్లా అంటే కొంత ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటుగా వికారాబాద్ జిల్లా, సంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వర్షం పడుతూ ఉంది. సో దీంతో మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. హైదరాబాద్ తో పాటుగా ఇతర రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి శివారు ప్రాంత ప్రజలను హై అలర్ట్ చేస్తుందని చెప్పవచ్చు. రెహానా. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.